ఒక కంటెంట్ మనం సొంతంగా ఎట్లా క్రియేట్ చేయాలి ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉండేలాగా అంటే, మీరు ఇప్పుడు నడక అచ్చులను బట్టే కదా దొంగ చేసినోడు దొరుకుతాడు. దొంగ చేసినోడిని బట్టే కదా అచ్చులు పడతాయి. ఇట్లా అన్నట్టు మీరు క్రియేట్ చేయాలి సొంతంగా అచ్చులు. క్రియేట్ చేస్తే దాన్ని బట్టి దొంగ తెలుస్తాడు. దొంగ చేసింది బట్టి అచ్చులు పడతాయి. ఇట్లుంటుందండి. ఇలా చేయండి. అయితే ఇది ఎట్లా చేయాలంటే, ఇప్పుడు మన ఫెమినిజం ఉందనుకో, మగవాళ్ళకి నచ్చదు. ఎందుకంటే మగవాళ్ళకు వ్యతిరేకం కాబట్టి కదా, మగవాళ్ళని కొడతారు. అదే ఇప్పుడు సినిమా చిరంజీవి వాళ్ళైతే హీరో ఆడవాళ్ళని వేధిస్తారు కాబట్టి మనం ఇష్టపడతాం. అలాగే హిందీ సినిమాలు, తమిళ సినిమాలు మనకు నచ్చని కథలు, ఇంగ్లీష్ సినిమాలు మనకు నచ్చవు కదా. అలాగే మగవాళ్ళే ఆడవాళ్ళకి నచ్చకపోవచ్చు. అట్లనే మనకు నచ్చని ఉంటాయి. పరభాష మనం నచ్చం, మనం తెలుగునే నచ్చుతాం కదా. ఇవంటే మనకు నచ్చని మనం చూడం కదా. ఇప్పుడు మంచి పాట మనకు నచ్చేలాగా పాట పడతాడు. అలా మీనింగు, భావము, ట్యూను, సౌండ్, మ్యూజిక్ అన్నీ మనకు నచ్చేలా పెడితేనే మనం చూస్తున్నాం. నచ్చకుండా ఉంటే చూడం. రాగం కానీ, మీనింగ్ కానీ, పాట కానీ, గొంతు కానీ నచ్చకుండా చూడం కదా. ఇగో ఇలా నచ్చని ఎలా ఉన్నాయి మనకు అతీతమైనవి కదా. ఈ విధంగా కంటెంట్ తయారు చేయండి. అంటే నచ్చకుండా అని కాదు, మనకు డిఫరెంట్గా అన్నట్టు, అతీతంగా చేయాలంటూ వాటిని చేసి మళ్ళీ వాటిని శ్రావ్యంగా చూపెట్టాలి. అంటే జనాలకు నచ్చేలాగా కాదు, అతీతంగా. నచ్చని ఎలా అయితే మనం ఇష్టపడమో ఆ విధంగానే అందులోనే శ్రావ్యతను చూపెట్టాలి. అప్పుడు జనం ఇష్టపడతారు. ఆ విధంగా కంటెంట్ చేయండి. ఓకే, మీకు అర్థమైంది కదా. అంటే ఇప్పుడు ఒక పాట ఉన్నది, మనకు శ్రావ్యంగా ఉంటే వింటాము. అలాగే ఒక భాష ఉన్నది, మనకు వచ్చిన తెలుగునే వింటాం, ఇంగ్లీష్ వినము. ఇలా ఉంటుంది. అలా కఠోరమైన శబ్దాన్ని వినము. కారం తినం కానీ తీపిని తింటాం కదా. విషం తినం ప్రాణం పోతుందని. కానీ లాభం ఇచ్చే మందును తింటాం కదా. ఇట్లా అంటే పాజిటివ్ తీసుకుంటాం. ఎవరన్నా తిడితే బాధపడతాం కానీ పొగిడితే సంతోషిస్తాం కదా. ఇలా ఉంటుంది కదా. కొడితే బాధపడతాం కానీ స్పర్శించి ప్రేమగా స్పర్శిస్తే ఇష్టపడతాం కదా. ఇలా ఉంటుంది. అంటే పాజిటివ్ని ఇష్టపడతాం, నెగిటివ్ని ఇష్టపడం. అయితే నెగిటివ్ అనేది మనకు నచ్చని చూసారా, అలా కంటెంట్ చేయండి. ఆ చేసి ఆ నచ్చని దాంట్లో మళ్ళీ పాజిటివ్ పెట్టండి. అంటే ఈ మనకి ఏదైతే లాభాలు ఉన్నాయో అందులో ఆ నచ్చని విధానంలోనే లాభాలు పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ కంటెంట్ అవుతుంది. అందులో పాజిటివ్ ఉంటుంది. నచ్చని దాని విధంగానే చేస్తే అది పాజిటివ్ ఉంటుంది కాబట్టి అది నచ్చుతారు జనం అన్నమాట. ఆ విధంగా కొత్త కంటెంట్ తయారు చేయొచ్చు అనమాట. మనం ఇప్పుడు ఏబిసిడీలు నేర్చుకుంటాం కానీ ఏబిసిడీల గురించి మళ్ళీ చెప్పాం. ఏబిసిడీలను కలిపి ఒక సెంటెన్స్లో ఉంటాయి కదా, పదాలు పలుకుతాం అన్నట్టు. అలాగే ఐలు నేర్చుకుంటాం. ఆ తర్వాత ఐలు చెప్పాం. ఆ ఐలతో కూడిన పదాలు పేపర్లో చదువుతాం కదా అట్లా. అలాగే వరంగల్ నుండి హైదరాబాద్ పోతాం. మధ్యలో 20-30 స్టేషన్లు ఉంటాయి. ఎవరికైనా చెప్పేటప్పుడు మళ్ళీ 20 గురించి చెప్పాం. మనకు నచ్చింది చెప్తాం. జై జనగంలో మస్తు టిఫిన్ దొరుకుతుందిరా, ఈ యాదగిరిగుట్ట మస్తు ఉంటుందిరా, ఆలేరు పెరుగు మస్తు ఉన్నది, గట్ట ప్రయాణం పుల్లు రేసినది, ఇట్లా చెప్తాం కదా. కట్టె కొట్టే తెచ్చేలాగా వాటి విషయాల గురించి చెప్తాం తప్ప ఏ టు జెడ్ ప్రయాణం చెప్పాం కదా స్టేషన్ల గురించి. అట్లా అన్నట్టు. మీరు ఒక పాట ఇట్లనే రాస్తారు, ఆర్టికల్ అయినా ఒక ఆర్టికల్ చదివి ఒక విషయాన్ని విని ఈ విధంగా చెప్పండి అనమాట. ఇప్పుడు మనం ఆకాశంలో కొన్ని ఆకారాలు, దేవుని ఆకారాలు, నాకు తెలిసిన ఆకారాలు, సినిమా యాక్టర్ ఆకారాలు ఇట్లా కనబడుతూ ఉంటాయి. అలాగే చెట్లలో ఆకారం కనిపిస్తుంది, రాళ్ళల్లో వినాయకుని ఆకారం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ వినాయకుడు తెలుసు, ఆంజనేయుడు తెలుసు కాబట్టి మబ్బుల్లో కూడా కొన్ని ఆకారాలు అట్లా ఏర్పడతాయి, మనకు అనిపిస్తూ ఉంటాయి కదా. కానీ మనకు తెలియని ఏర్పడు. ఎందుకంటే మనకు తెలియని ఆకారాలు తెలుసుకోలేము. అవి వేరే వేరే వింత ఆకారాలు ఉంటాయి కానీ మనకు తెలియనివి తెలుసుకోలేము కదా. అది వేరే వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు ముస్లింలు అనుకో, వాళ్ళ దేవుని ఆకారం వాళ్ళు చూసుకొని వాళ్ళకు తెలుస్తుంది, మనకు తెలియదు. మనం ఏందో అనుకుంటాం కదా. ముస్లిమ్స్ వాళ్ళ రాళ్ళు, వాళ్ళ దేవుని ఆకారం వాళ్ళకు రాళ్ళలో కనిపించవచ్చు కానీ మనకు తెలియదు కదా. ఇట్లా అన్నట్టు మనకు తెలిసింది కాకుండా తెలియని విషయాన్ని క్రియేట్ చేయండి. చేసి అది ఎవరు తెలుస్తుంది, తెలియని విషయం వేరేటోని తెలుస్తుంది కదా. వాడు మొక్తా అంటే మనం వీళ్ళ దేవుడు అని అనుకుంటాం కదా. ఆ విధంగా దాని గురించి చెప్పడం కూడా ఆ విధంగా చెప్పాలి. చెప్తే తెలియని క్రియేట్ చేయాలి, తెలియని విధంగా వ్యవహరించాలి. దాని గురించి చేస్తే వేరే చూసి ఇది వాళ్ళ దేవుడు, వాళ్ళు అట్లా వ్యవహరిస్తారని అనుకుంటాం కదా. అట్లా జనం అన్నట్టు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, ఆ దేవుడు వేరు కదా, కొత్త దేవుడు, ఆ మొక్కులు వేరు కదా, వాళ్ళ నిబంధనలు వేరు. ఇప్పుడు అయ్యప్పనది ఆ దేవుడు వేరు, ఆ బట్టలు వేరు, ఆ పూజలు వేరు, ఆ వ్యవహారం వేరు, ఆ దేవుడు వేరు, మన దేవుడు గారు ఇట్లా అంటాం. వాళ్ళ వ్యవహారం వేరు అనుకుంటా, వాళ్ళ కల్చర్ ఇది, వాళ్ళ దేవుడు అది అని అట్లా అనుకుంటాం. అట్లా తెలుసుకుంటారు కొత్త విషయాన్ని. అట్లా చెప్పాలి. చెప్పడం కూడా కొత్తగా చెప్పాలి. కొత్త విషయాన్ని ఇట్లా క్రియేట్ చేయాలన్నమాట. మనం ఇవన్నీ చిట్కాలు ఉపయోగించి వీడియో చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే, మిగతా యూట్యూబర్స్ని మొత్తం మర్చిపోవాలి. వాళ్ళ వీడియోలు వాళ్ళ అన్నీ మర్చిపోవాలి. మనం యూట్యూబర్ అనేది మర్చిపోవాలి. యూట్యూబ్ సంబంధం లేకుండా నువ్వు చేయాలంట. అన్నీ మర్చిపోయి యూట్యూబర్ అనేది మర్చిపో. నువ్వు యూట్యూబర్గా చేయకు. వేరే వాళ్ళ యూట్యూబ్ని మర్చిపో. యూట్యూబ్ కోసం అనేది మర్చిపో. వేరే యూట్యూబర్ని మర్చిపో. అట్లా చేయమంట. జెన్యున్గా అంతేగా. ఇలా చేస్తే నేచురల్గా చేస్తేనే చేయగలుగుతావు.
మనం ఒక కంటెంట్ కొత్తగా క్రియేట్ ఎట్లా చేయాలంటే, మీకు తెలుసు కదా, ఫ్రాంక్లో అడుగుతారు కదా, పెట్టేటప్పుడు గట్టిగా ఉంటుంది, తీసేటప్పుడు మెత్తగా అవుతుంది, హాయిగా ఉంటుంది అని చెప్తారు. లేకపోతే కింద కొడతారు, మీద పిసుకుతారు, ఏంది ఇది అంటారు. లేదంటే పెళ్ళైన తర్వాత అది చిన్నగా ఉన్న అడ్జస్ట్ కావాలి అంటారు. లేకపోతే వాళ్ళు 15 నిమిషాలు చేస్తారు కానీ మనం 20 నిమిషాలు కావాలంటాం అని ఆడవాళ్ళని అడుగుతారు కదా. ఇగో ఇలా అన్నట్టు, అంటే ఒక మాస్టర్బేషన్ వాటి గురించి ఇలా చెప్పాలి. డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్ చెప్పకుండా ఇగో ఇలా అన్నట్టు చెప్పాల్సి ఉంటుంది. అయితే మామూలుగా మాస్టర్బేషన్ అంటే ఇది సహజమని, ఇది ఆరోగ్యకరమైనదని, ఇందులో తప్పలేదు, దీనివల్ల పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు, ఇలాంటి వాళ్ళు సెక్స్ కూడా చక్కగా ఆనందిస్తారు అని చెప్తారు కదా. ఇగో దీన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అక్రమ సంబంధాలు ఉంటాయి కదా, వాటిని ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారనే వీడియోని తీసుకొని దాని గురించి చెప్పాలి. ఇప్పటిదాకా ఫ్రాంక్ వీడియోలో ఎట్లా చెప్పినో అట్లానే చెప్పాలి. చెప్పి అందులో తప్పులేదు, ఎవరైనా ఇలా చేస్తారు వయసు వచ్చిన తర్వాత, ఇది తప్పులేదు, ఇది సహజము, ఇది శరీర ధర్మం, ఇలా చెప్పి చివరికి ఏంటంటే హస్బెండ్ సరిగ్గా చూసుకోవాలి, ఇలా చూసుకుంటే ఇలాంటివి జరగవు అనేది ఫ్రాంక్ స్టైల్లో చెప్పాలన్నమాట. ఓకే, బాగుంటుంది, ఈజీగా మీద వెరైటీ ఉంటుంది. అలాగే కెమెరా ముందు మాట్లాడుతున్నప్పుడు నేల మీద ఉండి మాట మీ శరీరం ఎట్లుంటుందో, మీరు మీ శరీరము మాట ఎట్లుంటుందో అలాగే మాట్లాడాలి. కానీ నేల లేకుండా గాలిలో ఉంటే ఎట్లుంటుంది, నిరాధారంగా అలా మాట్లాడాలి. అంటే నేల ఆధారం లేకుండా గాలిలో ఉంటే ఎలా మాట్లాడుతుంది, మీరు మీ వాయిస్ అలా మాట్లాడాలి. కానీ నేల మీద ఉండేదే సేమ్ 100%. కానీ నేల ఆధారం లేకుండా గాలిలో మాట్లాడితే ఎట్లా ఉంటుంది, మీరు మీ వాయిస్ అలా చెప్పాలి కెమెరా ముందు.